మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, మే నెల విశేషంగా మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, మరి ఏ లక్ష్యంలో ఉన్నారు, దాని తాలూకు తీవ్రత ఈ నెల వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తారని ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ఈ మాసంలో మేషరాశి వారికి కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. ఉన్న రాశుల్లో ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా 12 రాశుల్లో కనుక చూసుకుంటే కాస్త బ్యాడ్ పొజిషన్ ఉన్నటువంటి రాశుల్లో ఈ మేషరాశి ఒకటి అని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారికి ఈ మాసంలో కాస్త ఒడిదొడుకులు ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగం కావచ్చు, వృత్తి వ్యాపారం కావచ్చు, చాలా మట్టుకు నష్టం ఏర్పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి ఏమిటి అని అంటే గనక మేషరాశి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాస్త ఇబ్బందులే అని చెప్పుకోవచ్చు. అంత అనుకున్నటువంటి పనులు జరుగుతాయి కానీ, లేదు అని అంటే గనక వాళ్లకు ఏదైనా సంతోషమైనటువంటి వార్త వినడం కానీ ఇలాంటివి ఏమీ కూడా ఈ మాసంలో వాళ్ళకు అనుకూలంగా ఉండదు. అందుకే ఈ ముఖ్యంగా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చండి. మే నెల విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎలాంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్త పాటించాలి, వృత్తిపరంగా వ్యాపారాల పరంగా అన్ని విషయాల్లోనూ వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అదృష్టమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు కష్టపడి పనిచేసేటటువంటి తత్వం కలిగినటువంటి వారు, శ్రమనోర్చి జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదగడానికి చాలా ప్రయత్నాలు చేసేటటువంటి వారిలో వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఏ విషయమున్నా ముక్కసూటిగా మాట్లాడుతుంటారు. ధైర్యము సాహసము ఉన్నటువంటి వారిలో వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఏ రంగంలోనైనా సరే అడుగు పెడితే ఆ రంగంలో విజయం సాధించేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారిలో ఈ యొక్క వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. దాన ధర్మాలు చేయడంలో కానీ, అలాగే వాళ్ళతో స్నేహం చేసేటటువంటి వారికి వాళ్ళకి అండగా ఉండడం కానీ, అలాగే ఎవరికైనా కష్టం వచ్చింది అంటే ముందు వరుసలో ఉండేటటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి వారి యొక్క తత్వం కానీ, వృషభ రాశి వారి యొక్క శైలి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. చిన్ననాటి నుండే అనేక కష్టాలు పడి అంచెలంచెలుగా పైకెదిగి జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని ఆలోచన కలిగినటువంటి వారిలో వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మాసంలో వృషభ రాశి వారు ఏ పని చేసినా కూడా అది తప్పకుండా నెరవేరేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మంచి ఉద్యోగము, మంచి ర్యాంకులు కూడా, అంటే చదువుకున్న విద్యార్థులకు మంచి ర్యాంకులు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణములందు లాభాలు చేకూరుతూ ఉంటాయి. అలాగే ప్రతి వ్యాపారమునందు కూడా మంచి లాభాలు, అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడము, కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్లు పెట్టడము ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే విశేషంగా వీళ్ళకి ఏమిటి అంటే కనుక వేళ తప్పినటువంటి భోజనం చేస్తూ ఉంటారు. అంటే సమయానికి భోజనం చేయరు. అలాగే వీళ్ళకు రాత్రిలో పూట ఎక్కువగా నిద్ర పట్టదు. అంటే ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించాలి, కష్టపడాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా మైండ్లో తిరిగేసరికి వీళ్ళు వేళ తప్పిన భోజనం చేస్తూ ఉంటారు. అలాగే ఈ మాసము వీళ్ళు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. లగ్జరీ లైఫ్కి అనుభవించినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు సంపాదిస్తూ ఉంటారు. కోర్టు కేసులు ఏవైనా ఉన్నా, పోలీస్ స్టేషన్ వ్యవహారాదుల చిక్కులు చికాకులు ఏవైనా ఉన్నా ఈ మాసంలో వాటన్నిటినీ కూడా పరిష్కరించుకోవడానికి వాళ్ళకు చాలా అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మే నెలలో మిథున్ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ మాసం వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుందంటారు? ఆరోగ్యపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీళ్ళకి కలిసి వస్తుందంటారు గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ మాసం చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మాసంలో మిథున రాశి వారికి 11వ స్థానంలో రవి సంచారము, అందులోను 11వ స్థానంలో రవి సంచారం వల్ల
మంచి లాభాలు చేకూరేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ధన ధాన్య లాభములు చేకూరుతూ ఉంటాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా ఆదర్శవంతులు అని చెప్పుకోవచ్చు. ఏ సమస్యనైనా జటిలమైన సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకునేటటువంటి జ్ఞానవంతులు అని చెప్పుకోవచ్చు. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అలాగే మిథున రాశి వారు వ్యాపారమునందు మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు గాను, అలాగే ఇతరులకు సలహాలు సూచనలు ఇవ్వడంలో గనక మంచి నిష్ణాతులుగా ఉండేటటువంటి అవకాశము మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీళ్లకు దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే పెద్దలంటే చాలా విశ్వాసం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఏ పని చేసినా కూడా అందులో విజయం సాధించేంత వరకు వదిలిపెట్టినటువంటి శక్తి కలిగినటువంటి వారిలో ఈ యొక్క మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశి వారికి ఈ మాసంలో మంచి లాభాలు ఉంటూ ఉంటాయి. మంచి ధనలాభము, అలాగే మంచి ఆరోగ్యము, అయిన వాళ్లతో మంచి ఆప్యాయతలు, ఇవన్నీ కూడా కలుపుకోలుతనము ఉన్నటువంటి వారిలో మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మాసము ఉద్యోగం నందు మంచి లాభాలు ఏర్పడుతూ ఉంటాయి. విద్య అలాగే ఉద్యోగము, అలాగే ధనము, ఇవన్నీ కూడా సంపాదించుకోవడానికి ఈ మాసం చాలా కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారుగా అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే శౌర్యము, ధైర్యము ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకు గురుభక్తి కావచ్చు, లేదు అని అంటే గనక ముఖ్యంగా దేశభక్తి కావచ్చు, చాలా ఎక్కువగా ఉంటుంటాయి ఎవరికి, ఈ యొక్క మిథున రాశి వారికి. అలాగే వీళ్ళు ప్రయాణాలు విపరీతంగా చేస్తూ ఉంటారు. ఒక చోట నిలకడగా లేనటువంటి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు ఎక్కువగా ప్రయాణాలు చేయాలన్నా, విహారయాత్రలు చేయాలన్నా, డబ్బులు ఖర్చు పెట్టాలన్నా విపరీతమైనటువంటి ఆసక్తి ఉంటూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటి అని అంటే కదా, ప్రకృతి ఆస్వాదించాలి, మంచి మంచి లొకేషన్లకు వెళ్ళాలి, మంచి ఈ యొక్క దేవాలయాలు దర్శించాలి అని ఆలోచన కలిగేటటువంటి వారిలో ఈ యొక్క మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే మిథున రాశి వారికి 11వ స్థానంలో రవి సంచారం కాబట్టి వీళ్ళకు ధనం సంపాదించేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎవరినైనా సరే ఇట్టే బుట్టలో పడేసి వాళ్ళతో ఏ పనైనా చేయించుకునేటటువంటి క్యాపబిలిటీ, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారిలో ఈ యొక్క మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. గారు, మే నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి అదృష్టం వరించబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్సై 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 నమో నమః. కర్కాటక రాశి వారు ఈ మాసంలో కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. విశేషంగా కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడు ఈ మాసంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందజేయడంతో పాటు కర్కాటక రాశి వారికి మంచి లాభాన్ని, అదృష్టాన్ని, అలాగే ఆకస్మిక ధనలాభాన్ని కూడా ఈ మాసం సూచించబడుతూ ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారిలో కనుక చూసుకున్నట్లయితే మంచి అర్హత, మంచి నైపుణ్యము, మంచి ఆకర్షణ శక్తి కలిగినటువంటి వారిలో కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు మాట్లాడేటటువంటి స్వభావం, వాళ్ళు సున్నితంగా ఉండేటటువంటి స్వభావం, చాలా ఆకర్షించబడేటటువంటి తత్వం కలిగినటువంటి వారిలో ఈ కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళ జీవితంలో ఒక 3 ఇబ్బందులు అయితే తప్పకుండా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అది ముఖ్యంగా సంతానము, వివాహము, ఆరోగ్యం. ఈ 3 విషయాల్లో ఏదో ఒక ప్రాబ్లం, అంటే 3 వస్తాయని కాదు, ఒకటి పోతే ఒకటి, ఇంకోటి ఆలోచిస్తే ఇంకోటి, ఏదో ఒక సమస్య అనేటటువంటిది కర్కాటక రాశి వారిలో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా మనస్తాపానికి గురయ్యేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఎదుటి వారికి ఎందుకులే అనవసరంగా సమాధానం చెప్పాలని వీళ్ళ దాంట్లో వీళ్ళే మదన పడిపోయి, వీళ్ళ దాంట్లో వీళ్ళే బాధపడిపోయి, ఆ బాధను దిగమింగుకొని ఒకే చోట నిలబడేటటువంటి వ్యక్తుల్లో ఈ కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వారు ఓపెన్ అప్ తొందరగా కాలేరు. ఎవరితో తొందరగా స్నేహం కానీ, లేదు ఎవరితో తొందరగా పరిచయం కానీ పెట్టుకోలేనటువంటి వారిలో కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ముఖం మీద చిరునవ్వు మాత్రం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అలాంటి స్వభావం కలిగినటువంటి వారు కర్కాటక రాశి వారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మాసంలో కనుక చూసుకుంటే కర్కాటక రాశి వారికి వ్యాపారం నందు మంచి అభివృద్ధి ఉంటూ ఉంటుంది. అలాగే విద్య, ఉద్యోగంలో మంచి లాభాలు ఉంటూ ఉంటాయి. అలాగే ఈ మాసంలో ధనధాన్యాదులు సమృద్ధిగా ఏర్పరచుకునేటటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఏర్పరచుకుంటూ ఉంటారు. అలాగే ఈ మాసంలో విదేశీ ప్రయాణాలు కావచ్చు,
కొత్త పరిచయాలు కావచ్చు తప్పకుండా ఏర్పడేటటువంటి అవకాశము ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడబోతుంది. అలాగే వృత్తి యందు, వ్యాపారం నందు మంచి లాభాలు అనేటటువంటివి చేకూరుతూ ఉంటాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేయడము, బంధుమిత్రులకు సమయాన్ని కేటాయించడము, ఇలాంటివి ఈ మాసంలో చాలా అద్భుతంగా ఈ కర్కాటక రాశి వారు సమయాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. అలాగే కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ మాసంలో కొత్త వ్యాపారాలు చేయడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా ఆసక్తి చూపించేటటువంటి ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? ముఖ్యంగా ఏదైనా రంగము అని అనుకుంటే కనుక స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, అలాగే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, లేదా ప్రాపర్టీస్. ఈ మాసంలో వీడు స్థిరాస్తులను ఏర్పరచుకునేటటువంటి అవకాశము తప్పకుండా ఏర్పడుతుంది. కాబట్టి ఈ మాసంలో తప్పకుండా లగ్జరీ లైఫ్ ని అనుభవించడము, లగ్జరీ వస్తువులని కొనుక్కోవడం, అంటే మనిషికి లగ్జరీ అనేటటువంటి దానికి ఏదైతే అవకాశం ఉంటుందో అలాంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడము, ఎంతో కొంత ధనాన్ని వెనకేసుకోవడం ఈ మాసంలో తప్పకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏర్పడుతుందండి. మే నెల గురుగారు విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల హైలైట్స్ ఏంటి? ఎలాంటి విశేషాలు వీళ్ళ జీవితంలో జరగబోతున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ మాసము కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. అన్ని పనుల యందు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా వారికి ప్రయాణములందు కానీ లేదా వారు చేసేటటువంటి విహార యాత్రలు కానీ ఆటంకం ఏర్పడడం, లేదా డబ్బులు అధికంగా ఖర్చు కావడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే గనక చూడ్డానికి కాస్త గంభీరంగా గర్వంగా కనిపించినప్పటికీ కూడా లోపల భయాందోళనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళు చూడ్డానికి గంభీరంగా కనిపించినా లోపల చిన్న పిల్లవాడి మనస్తత్వం కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు కోపం వస్తే వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం సింహరాశి వారిని. కనుక వీళ్ళకు కోపం తెప్పించేటటువంటి పనులు కానీ, కోపం తెప్పించే మాటలు కానీ అస్సలు వీళ్ళ దగ్గర మాట్లాడకూడదు. అలాగే వీళ్ళ గర్వం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది, పొగరు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు అనుకున్నదే జరగాలి అనేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు చూసారా, అలాంటివి వీళ్ళ దాంట్లో చాలా మట్టుకు సింహరాశి వారి దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, మంచి పలుకుబడిని సాధించాలి అనేటటువంటి తత్వం కలిగినటువంటి వారిలో సింహరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహరాశి వారికి ఈ మాసంలో గనక చూసుకున్నట్టయితే కాస్త ఒడిదొడుకులు అనేటటువంటివి ఎదురవుతూ ఉంటాయి. చిక్కులు, చికాకులు, ఇబ్బందులు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు, అలాగే కోర్టు సమస్యలు, ఇలాంటివి చాలా మట్టుకు వీళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటాయి. కనుక సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే విద్య యందు కానీ, ఆరోగ్యం నందు కానీ నష్టం ఏర్పడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే స్థాన చలనం యొక్క సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అంటే వ్యాపారం నందు నష్టము, నమ్మిన వారి దగ్గర నుంచి మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఈ సింహరాశి వారిలో ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో పై అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి రావడము, లేదా మానసిక సంఘర్షణ ఎదుర్కోవడము, వీలైనంత వరకు వాళ్ళతో కోపము, ఆవేశంగా మాట్లాడము, లేదా గొడవలు ఏర్పడము, ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క దాంట్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ సింహరాశి వారికి ముఖ్యంగా అంటే ఈ మాసంలో వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటంటే ఆర్థిక పరంగా ఎక్కువగా నష్టపోతారు, ఉద్యోగ పరంగా ఎక్కువగా నష్టపోతారు, కోపము, ఆవేశపరంగా కాస్త నష్టపోయేటటువంటి సూచనలు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి. గురుగారు, మే నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వీళ్ళు ఎటువంటి విషయాలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. కన్యారాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు.
ఈ మాసంలో కన్యా రాశి వారు చాలా అద్భుతమైన ఫలితాలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. కన్యా రాశి వారు ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు. ఏ పనిని చేపట్టినా కూడా అది సాధించేంత వరకు వదిలిపెట్టినటువంటి వారు కన్యా రాశి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మాసంలో కన్యా రాశి వారికి గనక చూసుకున్నట్టయితే వాళ్లకు అద్భుతమైనటువంటి రాజయోగాలు సిద్ధించబోతూ ఉన్నాయి. కన్యా రాశి వారికి ఈ మాసంలో ఏ పని తలపెట్టినా కూడా అందులో విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ మాసంలో గనక చూసుకున్నట్టయితే మంచి ఉద్యోగములు, అలాగే మంచి వ్యాపారములు పెట్టడము, అలాగే ముఖ్యంగా ప్రతి ప్రయాణమునందు ప్రతి ఒక్క విషయం నందు లాభాలు చేకూరేటటువంటి అవకాశాలు ఉంటాయి. వృత్తి నందు, వ్యాపారం నందు, ప్రయాణం నందు కూడా, అంటే విశేషంగా ప్రయాణాలు ఈ మాసంలో ఎక్కువగా చేసేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ మాసం వాళ్ళకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం బంధుమిత్రులతో కలిసి ఉండుట, అలాగే విశేషంగా వాళ్ళతో ఆనందాన్ని పంచుకునుట ఈ మాసంలో తప్పకుండా చేస్తూ ఉంటారు. అలాగే ఈ మాసంలో మృష్టాన్న భోజనం, అంటే వేళ తప్పినటువంటి భోజనం చేస్తూ ఉంటారు. విశేషంగా ఈ మాసంలో కనుక చూసుకుంటే కొత్త పనులు ప్రారంభం చేయడము, అలాగే దేవాలయాలను దర్శించుకోవడము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, ఇలాంటి పనులు ఎక్కువగా చేసేటటువంటి అవకాశాలు ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో కనుక చూసుకున్నట్లయితే కొత్త వారితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. విశేషంగా ఆ పరిచయం కాస్త వాళ్లకు మంచి లాభాన్ని చేకూర్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారం నందు మంచి లాభాలు చేకూరుతూ ఉంటాయి. అలాగే ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే కన్యా రాశి వారు కొత్త పరిచయాల ద్వారా కొత్త వ్యాపారం చేసుకోవడం కానీ, లేదా వివాహానికి దారి తీయడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. కొత్త వ్యాపారాలు పెట్టడం, పెట్టుబడులు పెట్టడము, లేదు అని అంటే గనక విదేశీ ప్రయాణాలు చేయడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడబోతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి యొక్క స్వభావం కనుక చూసుకున్నట్టయితే మృదు స్వభావం కలిగినటువంటి వారు. ముఖ్యంగా వీళ్ళు కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఎక్కువగా ఈ కన్యా రాశి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క మాట ఏదైతే ఉందో వినకుండా పెడచెవున పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటటువంటి శైలి కలిగినటువంటి వారిలో కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అందుకే కన్యా రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మాసంలో కన్యా రాశి వారికి రోడ్డు ప్రమాదాలు కానీ, లేదు అని అంటే గనక విష జ్వరాలు రావడం కానీ, మానసికంగా ఒత్తిడి ఏర్పడడం కానీ, లేదా అవమానాలు పడడం కానీ, ఇలాంటివి ఈ మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కనుక కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి. గురుగారు, మే నెల విశేషంగా తులారాశి వాళ్ళకి ఈ నెల ఎలాంటి అదృష్టం వరించబోతుంది? వీళ్ళకి ఈ నెల ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. తులారాశి వారికి ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు ఈ మాసంలో అన్ని పనులు యందు విజయం చేకూరుతూ ఉంటుంది. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తయ్యేటటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. అలాగే ఈ మాసంలో కనుక చూసుకుంటే వ్యాపారాల యందు కానీ, ఉద్యోగ వ్యవహారాదుల యందు కానీ మంచి స్థిరత్వం ఏర్పడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కొత్త వ్యాపారాలు పెట్టడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ మాసము వాళ్లకు చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం, లగ్జరీ వస్తువులను అనుభవించేటటువంటి యోగం రావడము ఈ మాసంలో వీళ్ళకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ యొక్క లక్షణం కనుక చూసుకున్నట్టయితే మంచి ఆశాపరులు అని చెప్పుకోవచ్చు. కష్టపడి పనిచేసేటటువంటి తత్వం కలిగినటువంటి వారు అనుకోవచ్చు. అలాగే న్యాయపరంగా కానీ, లేదా వ్యవహార పరంగా కానీ చాలా నిక్కచ్చిగా ఉండేటటువంటి వ్యవహారం కలిగినటువంటి వారు తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు.
అలాగే వీళ్ళకు విలాసవంతమైనటువంటి జీవితం అనుభవించాలని కోరికలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. డబ్బుని అధికంగా ఖర్చు పెట్టాలనేటటువంటి ఆశలు ఎక్కువగా ఉన్నటువంటి వారిలో ఈ తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళకు నీట్నెస్ అన్నా లేదా ఎక్కడైనా ఆనందంగా ఉండాలనుకున్నా, ఫ్రెండ్స్తో తిరగాలనుకున్నా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే తల్లిదండ్రులను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. సమాజం పట్ల శ్రద్ధ, ఏకాగ్రతగా ఉంటూ ఉంటుంది. అలాగే చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సినటువంటి ఆసక్తి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. తులారాశి వారికి ఈ మాసంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వం కలిగినటువంటి వారు, డబ్బుని అధికంగా ఖర్చు పెట్టేటటువంటి తత్వం కలిగినటువంటి వారుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు ఏమిటి అంటే గనక తులారాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అనుకున్నది సాధించాలనేటటువంటి కోరిక ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అది ఎంత కష్టమైనా, ఎన్ని రకాలైనటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాలి అని అనుకున్నా ఆ యొక్క విజయ పథాన్ని వీళ్ళు తప్పకుండా అధిరోహించేటటువంటి అవకాశాలు తులారాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళకి కొత్త విషయాలన్నా, కొత్త పరిచయాలన్నా చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంటే ఏ రకంగా అంటే కొత్త పరిశోధనలు చేసేటటువంటి ఆలోచనలు ఎలాగైతే ఉంటాయో అలాంటి ఆలోచనలే ఈ యొక్క తులారాశి వారికి ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారికి అనుకున్నటువంటి అన్నింటి యందు విజయం చేకూరుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాదులలో కానీ, బిజినెస్ వ్యవహారాదులలో కానీ వీళ్ళకు మంచి పట్టు ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అకాలమైనటువంటి భోజనం చేస్తూ ఉంటారు, వేళ తప్పిన భోజనం చేస్తూ ఉంటారు. అలాగే నిద్ర సరిగ్గా ఉండదు. ఎందుకంటే ఈ మాసంలో వీళ్ళకి డబ్బు సంపాదించాలనేటటువంటి ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది. న్యాయపరమైనటువంటి ఇబ్బందులను మాత్రం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ విషయాలు కాస్త జాగ్రత్తగా చూసుకునేటటువంటి పరిస్థితులు చేసుకోవాలి. అలాగే కుటుంబం పట్ల శ్రద్ధ చూపించాలి. లేదు అని అంటే కనుక ఇంటి యందు ఏదైనా చికాకులు కానీ, లేదు అంటే భార్యతో కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి రక్త సంబంధికులతో కావచ్చు, వైరాలు కానీ, గొడవలు కానీ ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి. గురుగారు, మే నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి మరి హైలైట్స్ ఏంటి? ఈ మాసం ఎలాంటి విశేషాలు, మంచి చెడులు, లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి 6వ స్థానంలో రవి సంచారం, అలాగే 5వ స్థానంలో శని సంచారం నడుస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ మాసం గనక చూసుకున్నట్టయితే కొంతవరకు ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ఎందుకోనంటే గనక వీళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే కోపము, ఆవేశం విపరీతంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి అవుతూ ఉంటాడు. కుజుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడంటే యుద్ధ వాతావరణము, అలాగే ప్రకృతి వైపరీత్యాలు, అలాగే శత్రుత్వాలు ఎక్కువగా పెంచుకునేటటువంటి లక్షణాలు, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారిలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే వీళ్ళ యొక్క మాట తీరు కూడా కొట్టినట్టే ఉంటుంది. ఎవరితో ఏదైనా మనం మామూలుగా మాట్లాడితే ఎలా ఉంటుంది, కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి విధానాలు వృశ్చిక రాశి వారిలో ఎక్కువ ఉంటాయి. కానీ అలాగని వాళ్ళు ఏం చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ బిహేవియర్ అంతా, వాళ్ళ వ్యక్తిత్వమే అంత, అంటే వాళ్ళ పుట్టుక స్వభావమే అలా ఉండేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళ మీద. అంటే కుజుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి ఏంటి అని అంటే ఇక్కడ కమాండింగ్ అండ్ డిమాండింగ్ ఎక్కువగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడూ చుట్టుపక్కల ఒక 10 మంది ఉండాలి, లేదా ఒక 5గురితో వీళ్ళు సావసవడ గ్యాంగ్ని మెయింటైన్ చేయాలని అనుకుంటారు చూసారు. అలాంటి స్వభావం కలిగినటువంటి వారిలో వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా ఏ పని చేయరు. ఒక 2-3 వెంటేసుకొని మన పని చేస్తున్నారు. సినిమాకి వెళ్ళాలనుకోండి, నేను డబ్బులు ఖర్చు అయితే కదా అని చెప్పి నేను ఒక్కనే వెళ్తాను. వీళ్ళు అలా కాదు. డబ్బులు పోయినా పర్వాలేదు, ఒక 2-3 వేసుకొని వెళదాము, ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేద్దాము, ఒక సర్కిల్ని మెయింటైన్ చేద్దాము అనేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వారిలో ఈ వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు కొట్లాటలకు వెళ్ళాలన్నా, గొడవలు పెట్టుకోవాలన్నా చాలా ఇష్టమైంది ఉంటూ ఉంటుంది. అంటే అనవసరమైనటువంటి గొడవలకి ఎక్కువగా వెళుతూ ఉంటారు. బికాజ్ వాళ్ళ నేచర్ అంతే. ఇక అంటే చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చేసుకోవడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసులు కావచ్చు, కోర్టు వ్యవహారాదుల్లో తిరగడం కానీ ఇలాంటి ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాల్లో ఈ వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగని వీళ్ళ గురించి నెగిటివిటీ అని కాదు, వీళ్ళు చెడ్డవారని కాదు. వాళ్ళ యొక్క స్వభావం అలా ఉంటుంది. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ప్రపంచంలో 100 మందికి 100 మంది నచ్చాలని రూల్ ఏం లేదు. కాబట్టి కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అలాంటి స్వభావం కలిగినటువంటి వారిలో వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత కాలంలో ఈ మాసంలో కనుక చూసుకుంటే 6వ స్థానంలో రవి సంచారము, అలాగే 5వ స్థానంలో శని సంచారం వల్ల
వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా నష్టం అనేటటువంటి, అదే కుటుంబ పరంలో చిక్కులు చికాకులు ఇబ్బందులు, ప్రతి చిన్న విషయానికి గిల్లి కజ్జాలు పెట్టుకొని దాన్ని పెద్దదిగా చేసుకోవడము, అనవసరమైన పంచాయతీల్లో కూర్చోవడం, ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకు స్థానచలనం జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కలిసి వస్తుందంటారు మరి? స్థానచలనం కొంతవరకు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఉన్న ఉద్యోగం వదిలేసి కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అంటే మంచి ప్యాకేజ్ రావడం కానీ అలాంటివి కూడా జరిగేటటువంటి లక్షణాలు ఏర్పడేటటువంటి విధంగా ఉంటుంది. కానీ కొంతవరకు దానివల్ల నష్టం, అంటే కొత్త ఉద్యోగులు ఎన్ని రోజులు ఉంటారో కూడా గ్యారెంటీ లేదు. కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని కాస్త మీరు ముందుకు తీసుకొని వెళ్తే బాగుంటుంది. ఉన్న ఉద్యోగాలనే స్థిరపడేటటువంటి అవకాశాన్ని ఏర్పరచుకుంటే గనక కొన్ని రకాలుగా బాగుండే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే 6వ స్థానంలో రవి సంచారం వల్ల ఏమవుతుందంటే రాజకీయంలో ఉన్నటువంటి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే కొంతవరకు గడ్డు కాలం అన్నప్పటికీ కూడా కొన్ని, అంటే రాజకీయ నాయకులు గడ్డు కాలాన్ని కూడా వాళ్ళు తమ వైపు తిప్పుకునేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చాలా బ్రాడ్ మైండ్గా ఉంటూ ఉంటారు. కాబట్టి రాజకీయ నాయకులకు ఇది కలిసి వచ్చేటటువంటి మాసము అని చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళకు పదవులు రావడం కానీ లేదా అర్హత పొందేటటువంటి ఏదైనా ఒక దాంట్లో వీళ్ళు చేయడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి గుడ్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే గుడ్ టైం అని కూడా చెప్పుకోవచ్చు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. అవి సినిమా రంగంలో కావచ్చు, నాటక రంగంలో కావచ్చు, లేదా షోస్ కావచ్చు, ఏదో ఒక విషయంలో గనక వీళ్ళకు శుభప్రదంగా ఉండేటటువంటి లక్షణాలు ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. కనుక వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో వాళ్ళకు శుభ ఫలితాలతో పాటు కాస్త గడ్డు కాలము అంటే వీళ్ళకి ఏంటి అంటే 5వ స్థానంలో శని సంచారం కాబట్టి వీళ్ళకు ఆర్థిక పరంగా కావచ్చు లేదా ఆరోగ్య పరంగా కావచ్చు, కొంతవరకు మానసిక ఇబ్బందుల వల్ల కావచ్చు, కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశం అయితే ఏర్పడుతుంది. గురుగారు, మే నెల విశేషంగా ధనుస్సు రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం ఈ నెల కలిసి రాబోతుంది? ఎలాంటి విషయాల్లో ఎక్కువగా వీళ్ళు జాగ్రత్తలు పాటించాలంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి 5వ స్థానంలో రవి సంచారం, అలాగే 4థ స్థానంలో శని సంచారం, అంటే అర్ధాష్టమ శని అనేటటువంటిది వీళ్ళకు నడుస్తూ ఉంది. 5వ స్థానంలో రవి సంచారం అనేటటువంటి యోగదాయకమైనటువంటి స్థానం కాదు. కనుక ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి సంతానం వల్ల కావచ్చు, లేదు పుట్టబోయినటువంటి బిడ్డల వల్ల కావచ్చు, ఏదైనా ఇబ్బందులు జరిగేటటువంటి, అంటే సంతానం వల్ల ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే లక్షణాలు కనుక చూసుకున్నట్టయితే ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకు కోపము ఆవేశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళకు విద్యా అర్హత చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ వీళ్ళు చేసే వృత్తి ఒకటై ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఆలోచించేటటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది చాలా మంచి జ్ఞానవంతమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదే రకంగా ధనుస్సు రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వాళ్ళ లక్షణాల్లో బిహేవియర్లో కాస్త ఇబ్బందులు, అంటే నిలకడ లేనటువంటి మనస్తత్వము, లేదు అని అంటే కనుక విపరీతమైనటువంటి ఆలోచించే స్వభావాలు, ఇవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక కాలం అనేటటువంటిది కలిసి రాకుండా ఉంటూ ఉంటుంది. మంచి నాలెడ్జ్ పర్సన్స్, ఫిలాసఫర్స్, లేదు అంటే హితబోధ చేసేవాళ్ళు, మంచి జ్ఞానాన్ని ఆలోచించేవాళ్ళు, మనమంటూ ఒక సిద్ధాంతం ఉండాలి, మనకంటూ ఒక రూల్ ఉండాలి, రెగ్యులేషన్ ఉండాలి, మనకంటూ ఒక నిర్ణీతమైనటువంటి విధానాలు ఉండాలి అని ఆలోచించేటటువంటి వారిలో ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు, ఏదున్నా కూడా మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడేటటువంటి స్వభావం కాదు. అలాగే పొగడతలకు అస్సలు లొంగిపోయేటటువంటి వ్యక్తులు కాదు. అంటే నిజాయితీ, ఇప్పుడు కొంతమంది అంటుంటారు నిజాయితీ, అలాగే మంచితనము, మానవత్వం అంటుంటారు. అలాంటి వారికి ఈ ధనుసు రాశి వారు భలే యాప్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో ఈ ధనుసు రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే ధనుస్సు రాశి వారికి కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవాలి. అర్ధాష్టమ శని ప్రభావం, 5వ స్థానంలో రవి సంచారం వల్ల వీళ్ళకి ఏంటి అంటే కనుక ఆస్తులు కోల్పోవడం కానీ, ఆస్తులు అమ్ముకునేటటువంటి సందర్భాలు ఏర్పడడం కానీ, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏర్పడుకోవడం కానీ, కుటుంబంలో చీలికలు ఏర్పడడం కానీ, కుటుంబ సమస్యలు విపరీతంగా పెరిగిపోవడము, లేదా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకోవడము, పెద్దవాళ్ళని
కుటుంబాన్ని ఎదిరించడము, లేదా పిల్లల వల్ల పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు నష్టపోయేటటువంటి అవకాశాలు, ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడతాయి. అంటే తల్లిదండ్రుల ధనుసు రాశి అయ్యింది, లేదా పిల్లలది ధనుసు రాశి అయింది అనుకోండి, పిల్లలు ఏదైనా చెడు పనులు చేసుకోవడం కానీ, లేదా తల్లిదండ్రులకు ఇబ్బందులు ఏర్పడడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయండి. మే నెల మకర రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది, ఈ నెల ఎలాంటి విభాగాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం విశేషంగా కలిసి వస్తుంది అంటారు? తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మితాం. ఈ సంవత్సరము మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈ మాసం మాత్రం కాస్త గడ్డు కాలం. ఎందుకంటే సూర్యుడు వీళ్లకు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక సూర్యుడు 4వ స్థానంలో సంచరించడం వల్ల మకర రాశి వారికి ఏంటి అంటే గనక కొంతవరకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ వీళ్ళ లక్షణాల యొక్క ప్రభావము చేత కొంతవరకు ఉపశమనించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మొండితనం కానీ, లేదా పట్టుదల కావచ్చు, లేదు వీళ్ళు ఆలోచించే స్వభావం కావచ్చు, వీళ్ళకు చాలా ప్లస్ పాయింట్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఎవరి మాట పట్టించుకోరు. వీళ్ళ విజన్ ఏంటి, వీళ్ళ ఆలోచన ఏంటి, అదే ధోరణిలో వీళ్ళు వెళుతూ ఉంటారు. కనుక వీళ్ళకు అన్ని రకాలైనటువంటి యోగదాయకమైనటువంటి స్థితులు ఉంటూ ఉంటాయి. మళ్ళీ తర్వాత ఆలోచిస్తే కనుక నలుగురికి సహాయం చేసేటటువంటి వ్యక్తులుగాను ఉంటారు. అలాగే ఇతరులకు సేవ చేసేటటువంటి అవకాశాల్లో కనుక ఉంటూ ఉంటారు. మకర రాశి వారికి ఏంటి అంటే కనుక కొంతవరకు స్వభావం అనేటటువంటిది కఠినంగా కనిపించినప్పటికీ కూడా ఎంతో కొంతవరకు సహాయ సహకారాలు ఇతరులకు అందించేటటువంటి లక్షణాలు మకర రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళు టైం ప్రకారం నడిచేటటువంటి వ్యక్తులు. అంటే సమయ సందర్భాలు కాలం అని అంటుంటుంది చూసారా, ఆ సమయ సందర్భాలకు అనుగుణంగా నడిచేటటువంటి అన్ని టైం ప్రకారమే జరిగిపోవాలి. అన్ని టైం ప్రకారంగా జరిగిపోవాలి. అలాగే ఏ వ్యక్తితో ఎలా ఉండాలి, ఏ వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఏ వ్యక్తిని బుట్టలో వేసుకోవాలి, ఏ వ్యక్తితో ఎలా ఉంటే గనక మనం చెప్పినట్టుగా వింటాడు అనేటటువంటి నైపుణ్యము ఈ మకర రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందుకే మకర రాశి వారు నాలెడ్జ్ పీపుల్స్ అని చెప్పుకోవచ్చు. మకర రాశి వారు మంచి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు, మనిషిని స్కానింగ్ చేసేటటువంటి వ్యక్తులు. అంటే చూడగానే ఈ మనిషి ఎలాంటి వాడు అని చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నటువంటి వ్యక్తుల్లో మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కనుక మకర రాశి వారికి ఏంటి అంటే కనుక ధైర్యము, సాహసము, ఈ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళకు సహనం ఉన్నంత వరకు ఉంటుంది. సహనం నశించిందా ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా సరే కడిగి పారేస్తూ ఉంటారు. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వారిలో ఈ యొక్క మకర రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. కనుక వీళ్ళకి ఏంటి అంటే కనుక సూర్యుడు 4వ స్థానంలో సంచరించేటటువంటి కారణం చేత కొంతవరకు అంటే వీళ్ళకి ఏంటి అంటే కనుక ఈ మాసము ప్రభుత్వ రంగంలో జరిగేటటువంటి విధానాలు కావచ్చు, లేదా ప్రభుత్వ పథకాలు కావచ్చు, లేదా గవర్నమెంట్ నుంచి అందించేటటువంటి ఏవైనా రుణాలు కావచ్చు, కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా వీళ్లకు ఈ యొక్క మాసంలో కనుక చూసుకుంటే ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి విషయంలో కావచ్చు కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఈ మాసము కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అకాల భోజనం చేస్తూ ఉంటారు, నిద్ర సరిగ్గా పట్టదు, అలాగే ఆలోచనలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. కుటుంబ సమస్యల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబంలో చిక్కులు, చికాకులు, ఆపదలు ఇలాంటివన్నీ ఎక్కువగా నెలకొల్పేటటువంటి అవకాశము ఈ యొక్క మకర రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతుందండి. గారు మే నెల కుంభరాశి వాళ్ళకి ఓవరాల్ గా ఈ మాసం ఎలా ఉండబోతుంది? ప్రతి నెల కూడా ప్రేక్షకులందరూ మీరు ఏం చెప్తారని ఎదురు చూస్తూ ఉంటారు. మరి మే నెలలో ఏమైనా శుభవార్తలు ఉన్నాయా కుంభరాశి వాళ్ళకి? ఏం చెప్తారు వీళ్ళ గురించి? తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. కుంభరాశి వారికి ఈ మాసము చాలా అద్భుతమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్యుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, 2వ స్థానంలో శని సంచారం అనేటటువంటి నడుస్తుంది. అంటే శని ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే రవి సంచారం కూడా వీళ్ళకు యోగదాయకంగా ఉంది కాబట్టి ఈ యొక్క మాసం వీళ్ళకు అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి మాసము. అలాగే ఈ మాసము గనక చూసుకున్నట్టయితే
కుంభరాశి వారికి రాబోయేటటువంటి ఈ మాసం అంతా కూడా కలిసి వచ్చేటటువంటి మాసంగాను, అలాగే లక్షణాల్లో గనక చూసుకున్నట్టయితే మృదు స్వభావాలుగాను, మనస్తత్వం గనక చూసుకుంటే ఎదుటి వారికి సహాయపడేటటువంటి మనస్తత్వంగాను ఈ మాసం అంతా కూడా ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే సహాయం చేసేటటువంటి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎవరు కూడా గుర్తించలేరు. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారంటే స్వార్థం కోసం చేస్తున్నాడు, ఆశ కోసం చేస్తున్నాడు, లేదా మన కోసం లబ్ధి పొందుదాము అనేటటువంటి దానికోసం చేస్తున్నాడు అని భ్రమపడిపోతూ ఉంటారు. నిజానికి కుంభరాశి వారు మనస్సులో కల్మషం లేనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. అది ఎదుటి వారు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇది కలియుగం అండి. మంచివాడు అని అంటే గనక మూర్ఖుడు అని లెక్కగట్టేటటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మంచి అనేది మనం ఏదైనా చేశామనుకోండి, మూర్ఖుడు, ఏదో ఆశించి చేస్తున్నాడు, ఏదో లబ్ధి పొందడం కోసం చేస్తున్నాడు అనే భ్రమలో ఎదుటి వారందరూ కూడా బ్రతుకుతున్నారు. కానీ కుంభరాశి వారు ఏది చేసినా కూడా నిష్కల్మషమైనటువంటి మనస్సుతో చేస్తూ ఉంటారు. అది నమ్మినా నమ్మకపోయినా అది మాత్రం వాస్తవం. అందులోనూ వీళ్ళకి ఏంటి అని అంటే కనుక వీళ్ళతో స్నేహం చేసేవారు కానీ, లేదా వీళ్ళు ఎవరితోనైనా స్నేహం చేస్తే గనక తప్పకుండా ఆ స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి లక్షణాలు కుంభరాశి వారిలో చాలా ఉంటాయి. ఒక్కసారి మనవాడు అని అనుకుంటే వాళ్ళ కోసం ఏ పనైనా చేసేటువంటి లక్షణాలు కుంభరాశి వారిలో ఉంటూ ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారాదులలో ఇప్పటి నుండి రాసి పెట్టుకోండి, ఈ మే నుంచి వీళ్ళ యొక్క జీవితం అంతా కూడా మారబోయేటటువంటి లక్షణాలు, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి లక్షణాలు తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో వీళ్లకు అద్భుతమైనటువంటి రాజయోగం సిద్ధించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టు, కుంభరాశి వారికి 2 విషయాలు చెప్తాను. మంచి చేయడం మంచిదే, కానీ అతి మంచి కూడా మనల్ని కొన్నిసార్లు వెనక్కి లాగేస్తూ ఉంటుంది. కాబట్టి అతి అనేటటువంటి చేయకండి, గతి తప్పుతుంది. చెయ్యండి. మన చాప ఎంతవరకు ఉంటుందో అంతవరకు కాలు జాపుకోండి. నేను ఇంకా పెద్దగా జాపుకుంటాను అంటే కనుక బొక్క బొర్రలో పడుతూ ఉంటారు. కనుక వీలైనంత వరకు ఇకనైనా, అంటే ఇన్ని సంవత్సరాలు చాలా కష్టపడ్డారండి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంలో పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఉంటారు, కోర్టు కేసులు అనుభవించి ఉంటారు, ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేటటువంటి స్వభావాలు తెలిసి ఉంటాయి. కనుక ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇక ముందు మీ లైఫ్ ఎలా ఉండాలి అనేటటువంటిది కనుక మీరు ఆలోచన చేసి మీ లైఫ్ని లీడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీళ్ళు పడినటువంటి కష్టాలు ఈ 7.5 సంవత్సరాల్లో ఇంకెవరూ పడి ఉండరు. అలాంటి కష్టాలు అనుభవించే ఉంటారు. ఎందుకు? బికాజ్ వీళ్ళకు ఇప్పుడు శని వెళ్ళిపోయేటటువంటి దశలో ఉన్నాడు. శని వెళ్ళిపోతూ మంచి చేస్తాడు అనేటటువంటి శాస్త్ర నమ్మకం ఒకటి ఉంది. కాబట్టి ఈ వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో ఉన్నారు కాబట్టి ఇంకా దాదాపుగా ఒక సంవత్సరంన్నరనో అంటే ఈ సంవత్సరంతో వెళ్ళిపోతారు. కనుక ఈ సంవత్సరం వీళ్ళు మంచి సుఖాన్ని అనుభవించేటటువంటి యోగాలు మాత్రం తప్పకుండా కుంభరాశి వారిలో కనిపిస్తుంటాయి. కనుక కుంభరాశి వారికి ఈ మాసము చాలా అద్భుతమైనటువంటి మాసం. గుర్తుపెట్టుకోండి, ఈ మాసంలో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. ఎందుకంటే సూర్యుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ మాస ఫలితాల్లో రవి యొక్క స్థానాన్ని మనం చూసుకుంటాం. కుంభరాశి నుంచి చూసుకుంటే గనక మేషరాశిలో మే 15వ తారీఖు వరకు సూర్యుడు 3వ స్థానంలోను తదుపరి 4వ స్థానంలో చేరుకుంటాడు. కాబట్టి వీళ్ళకు మొట్టమొదటి 15 రోజులు ఏవైతే ఉన్నాయో రాజయోగాన్ని సిద్ధింపజేస్తూ ఉంటాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా వీళ్ళు పూర్తి చేసుకునేటువంటి లక్షణాలు ఏర్పడతాయి. విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి వాటన్నింటిలో కూడా విజయం సాధించేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. బ్యాంకు కూడా వీళ్ళకు రుణాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఈ మధ్యకాలంలో గతంలో కనుక చూసుకుంటే చాలా మందికి సివిల్ స్కోర్ ప్రాబ్లమ్స్ కానీ, లేదు అని అంటే కనుక వీళ్ళు చేతులారా చేసుకున్నటువంటి కొన్ని ఇబ్బందుల కారణం చేత వీళ్ళు ఆ ఆర్థిక విషయంలో కాస్త వెనకబడి ఉంటారు. కానీ ఈ మే మాసంలో కనుక చూసుకుంటే వీళ్ళకు ఆకస్మిక ధనలాభం కావచ్చు, లేదు అని అంటే కనుక బ్యాంకు రుణాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు కావచ్చు, లేదా వీళ్ళు కష్టపడి సంపాదించేటటువంటి పరిస్థితులు గాను తప్పకుండా ఏర్పడేటటువంటి లక్షణాలు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఉంటాయండి. గురుగారు, మే నెల విశేషంగా ముందుగా మీన రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మీనరాశి వారి యొక్క ముందు స్వభావం తెలుసుకుంటే కనుక మనకు అర్థమవుతుంది. మీనరాశి వారు కనుక చూసుకుంటే మృదు స్వభావులుగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళు తీక్షణమైనటువంటి ఆలోచనలు విపరీతంగా చేస్తూ ఉంటూ ఉంటారు. వీళ్ళకు ఎప్పుడూ కూడా నలుగురితో ఉండాలి, లేదా నలుగురితో సాన్నిహిత్యం చేయాలి అనే ఆలోచన కంటే వీళ్ళు జీవితంలో ఎలా ఎదగాలి,
ఏ రకమైనటువంటి స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచన తీరులో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే వీళ్ళకు పొగడతలు ఎక్కువగా నచ్చవు. అలాగే వీళ్ళకు పనితీరు అనేటటువంటిది చాలా ఇష్టం ఉంటూ ఉంటుంది. వీళ్ళు కొత్త కొత్త పనులు చేయడానికి, ఎక్స్పెరిమెంట్లు చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళకు ఎక్కువగా సముద్రపు తీర ప్రాంతాలు కానీ, నదీ తీర ప్రాంతాలు కానీ చాలా ఇష్టమైనటువంటి భావజాలాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే విహారయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకు ముఖ్యంగా చెప్పాలి అంటే గనక వీరు ఎవరితో కూడా సత్సంబంధాలు పెట్టుకోవాలి అని అనుకుంటే 1కి 10 సార్లు ఆలోచన చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా వీళ్ళ యొక్క లక్షణం అనేటటువంటిది ముక్కుసూటిగా ఉండేటటువంటి తత్వము. ఏదైనా సరే మొహం మీద చెప్పేయాలి అనేటటువంటి ఆలోచనలు విపరీతంగా ఉంటూ ఉంటాయి. మనసులో ఏది కూడా దాచుకోలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా మీనరాశి వారి యొక్క జాతకంలో ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్లకు గురువు అధిపతిగా ఉంటాడు కాబట్టి చదువు మీద కానీ, వృత్తి మీద కానీ చాలా శ్రద్ధ ఉంటూ ఉంటుంది. ఇక వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఎక్స్పెరిమెంట్లు చేసేటటువంటి విధానాల్లో కానీ, లేదా ఇంకా ఏదైనా తెలుసుకోవాలి, గొప్పగా ఆలోచన చేయాలి, చదువు వృత్తి పట్ల గొప్ప సాధన చేయాలి అనేటటువంటి ఆలోచన నైపుణ్యం కలిగినటువంటి వారిలో మీనరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అని అంటే కనుక వీళ్ళకు సూర్యుడు 2వ స్థానంలోను, అలాగే జన్మస్థానంలోను శని ఉండడం కారణం చేత మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావ కారణం ఒకటి ఉంటుంది. అలాగే 2వ స్థానంలో ఈ యొక్క సూర్య సంచారం అంటే రవి సంచారం కూడా అంత యోగ్యమైనటువంటిది కాదు. వీళ్ళకు ఎప్పుడు బాగుంటుంది అంటే కనుక 15వ తారీఖు నుండి కొంచెం మారేటటువంటి, అంటే ఈ నెల మే 15వ తారీఖు తర్వాత కొంతవరకు వీళ్ళ జాతకం మారేటటువంటి యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. మే 15వ తారీఖు తర్వాత వీళ్ళ జీవితంలో కలిసి వచ్చేటటువంటి యోగం కానీ, లేదు అనంటే చదువు వృత్తి పట్ల శ్రద్ధ పెరగడం కానీ, ఉద్యోగం పట్ల కానీ, బిజినెస్ పట్ల కానీ శ్రద్ధ పెరగడం కానీ, వృత్తి వ్యాపారాదులలో ఏదో ఒకటి స్థిరపడాలి అని ఆలోచన రావడం కానీ, ఇలాంటివి ఏదో ఒక మార్పులు అనేటటువంటివి వీళ్ళ జాతకంలో జరిగేటటువంటి యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మే 15వ తారీఖు వరకు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే కనుక 2వ స్థానంలో రవి సంచారం యోగ్యమైనటువంటిది కాదు. అందులో జన్మస్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే అడ్డంకులు కానీ, ఆపదలు కానీ, లేదా అనుకున్నటువంటి పని ఇదిగో జరుగుతుంది అనుకున్న సందర్భంలో అది మిస్ఫైర్ కావడం కానీ, ఇలాంటివి అంటే చేజారిపోవడం కానీ ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతున్నాయి. కనుక ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త మే 15వ తారీఖు వరకు మాత్రము జాగ్రత్తగా ఉండండి. 15 రోజులు వీళ్ళకు గడ్డు కాలం, 15 రోజులు వీళ్ళకు శుభకాలము అని చెప్పుకోవచ్చు. కనుక వీళ్ళకు రాబోయేటటువంటి ఈ మే మాసం అనేటటువంటిది మధ్యమ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వీళ్ళకు కొత్త శత్రుత్వాలు ఏర్పడేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబంతో విరోధం అయ్యేటటువంటి విధానాలు ఏర్పడుతూ ఉంటాయి. అయిన వాళ్ళే శత్రువులుగా మారిపోయేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. డబ్బు విపరీతంగా అవసరం ఉంటుంది అవసరానికి, కానీ ఎవరూ కూడా సహాయం చేయకపోవడంతో నిరాశ నిస్పృహలకు లోనయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కేవలం 15 రోజులు మాత్రమే. మళ్ళీ 15 రోజులు మళ్ళీ ఏదో ఒక అద్భుతం జరిగి వీళ్ళ జీవితంలో మంచి అవకాశాలు చేజిక్కించుకునేటటువంటి అవకాశము తప్పకుండా కలుగుతుంది. అంటే 15 రోజుల పాటు కష్టము, 15 రోజుల పాటు సుఖము ఉండేటటువంటి అవకాశము ఈ మే మాసంలో జరిగేటటువంటి యోగం కనిపిస్తుందండి.